నాకు అప్పుడు అనిపించింది అనమాట. అంటే వాళ్ళు ఖచ్చితంగా దాని నిజమైన అర్థాన్ని తెలుసుకున్నారు. తంత్రం అంటే ఏం లేదండి, నథింగ్ బట్ టెక్నాలజీ. ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి మంత్రము ప్రాథమికంగా, తర్వాత దానిలో ఉన్నటువంటి ఆ యొక్క దాని ఏమంటామంటే స్థూలం నుండి సూక్ష్మమును చూడాలి అంటే తంత్రం తెలిస్తేనే తెలుస్తుంది. అందుకనే తంత్రాన్ని అర్థం చేసుకొని దానిలో ఉన్నటువంటి క్రమాన్ని అర్థం చేసుకొని బాలశంకరుడు ఒక పేద వృద్ధ ఆవిడ కోసం అమ్మవారిని కనకధారా స్తవంలో ప్రార్థిస్తే అమ్మవారిని నిజంగా వచ్చి బంగారు వర్షాన్ని కురిపించినటువంటి సంఘటన కూడా శంకర విజయంలో మనం గమనిస్తాం. అందుకని శ్రీ విద్య గురించి మాట్లాడాలి అనే అర్హత సాధించుకోవాలి అంటే శంకరుడి గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఒక బాల 8 ఏళ్ల వయస్సులో ఉన్నటువంటి ఒక వ్యక్తి శంకరుణ్ణి ఏ విధంగా అర్థం చేసుకున్నాడో చూస్తే ఆ స్థాయి నుంచి మనం కూడా ఆలోచనలు మొదలు పెట్టుకోవచ్చు. అప్పుడే మనకు స్పష్టమైనటువంటి శ్రీ విద్యా రహస్యము అర్థమవుతుంది, లేదా శ్రీ చక్రము అంటే. అయితే ఉపనిషత్తులను మనం బాగా గమనిస్తే, ఉపనిషత్తులు ఏవైతే మనకు 1108 ఉన్నాయి, ప్రస్తుతానికి మనకు 108, అందులో 10 ప్రముఖంగా అన్ని పుస్తకాల స్థానంలో దొరికేటువంటి 10 ఉపనిషత్తులు ఉన్నాయి. ఉపనిషత్తుల సారాన్ని మనం ఒకసారి చూసామనుకుంటే, ఆ ఉపనిషత్తులలో ఏదైతే బ్రహ్మ విద్య గురించి, ఆత్మ సాక్షాత్కారం గురించి మాట్లాడినటువంటి ఆంతరంగిక పూజ ఏదైతే ఉన్నదో అదే శ్రీ చక్రార్చన లేదా శ్రీ విద్యలో ఉన్నదని శంకరుడు గమనించి సౌందర్యం, ఈయన బాగా తపస్సు చేసి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. పరమేశ్వరుడు అమ్మ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. శంకరుడు వెళ్ళి ఇది ఆయన ప్రార్థిస్తాడు. ఏమంటే, నేను ఇంత దూరం వచ్చారు, ఆయన ఏదో ఆయన స్తోత్రం పాడడము, శంకరుడు వరం ఇవ్వడము 2 జరిగిపోయాయి. 5 సాలగ్రామ లింగాలు ఇచ్చారు, తీసుకుని వెళ్ళు అని. పార్వతీదేవి చూసినట్ట, ఈయన ఏదో ఇచ్చారు కదా, నేను కూడా ఏదో ఇస్తే బాగుంటుందని ఒక్క నిమిషం ఉండు ఆయన వెళ్తున్న శంకరుడిని పిలిచి ఒక పుస్తకాన్ని ఆయన ఆ పుస్తకాన్ని తీసుకుని బయలుదేరుతుంటే ఎదురుగా నంది వచ్చి ఒక్క నిమిషం ఆ పుస్తకాన్ని చూస్తాను చూసి ఇలా చూసి మధ్యలోకి చింపేసి ఆ స్వగ భాగాన్ని చింత బయలుదేరాడు. శంకరుడికి ఏంటి ఇంత కష్టపడి ఇక్కడికి వస్తే అమ్మవారు ఏదో ఇచ్చారు, ఇంత కష్టం, మొదటి పేజీ కూడా చూడలేదు ఆయన ఏమున్నదో ఇంతలో ఇది. అందుకని ఎందుకు ఆయన నందీశ్వరుడిని మించినటువంటి శ్రీ విద్యా ఉపాసకుడు ఉంటాడు. ఎందుకంటే ఆయన నిరంతరము అమ్మవారి ఎదుటనే ఉంటాడు, ఆవిడను మోసుకుంటూ తిరుగుతాడు. అంతకన్నా శ్రీ విద్యా ఉపాసకుడు ఉంటాడు కదా. మరి ఆయన చేసిన ఈ పని ఏంటి అంటే, కొన్ని మనకు తెలియాల్సినటువంటి అర్హత వచ్చేంత వరకు కూడా శాస్త్రం బయటకు చెప్పి దాని యొక్క అర్థాన్ని మనకు తెలియజేయాలి. దీనికి కారణం ఏంటంటే ఉపాసన అనే ఒక మార్గాన్ని చెప్తారు పెద్దలు. ముందు ఉపాసన మొదలు పెడితే కానీ కొన్ని విషయాలు మనకు అర్థమవుతావు. చాలా మంది చెప్తారు, మీరు ఇవన్నీ మాట్లాడుకుంటారు కదండి, ఏదో బ్రహ్మం అంటారు, తత్వం అంటారు, జ్ఞానం అంటారు, మాకు ఎలా దానిని అర్థం చేసుకోవాలో తెలియదు అన్నప్పుడు మొదటిగా మీరు ఆంతరికంగా మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏమిటంటే, మీరు ఉపాసనను మొదలు పెట్టాలి. ఉపాసనము అంటే దగ్గరగా కూర్చోవడం. ఎవరికి దగ్గరగా కూర్చోవడం అంటే బ్రహ్మం. ఎలా కూర్చుంటామండి? సాహిత్యాన్ని చదువుతూ ఆకలింపు చేసుకోవాలి. అందుకనే సౌందర్య లహరి అనేటువంటి అద్భుత ఉపాసన మంత్ర తంత్ర మార్మిక విద్యనంతా సౌందర్యంలో సౌందర్యం అనేటువంటి అందమైన ప్యాకెట్ లో కట్టి పెట్టాడు. అద్భుతమైన బీజాక్షర హాస్యాలను సౌందర్యంలో ఒక్కొక్క శ్లోకంలో బంధించి అక్కడ పెట్టారు. చాలా మంది ఆయన 32 సంస్కృత భాష్యాలు రాశారు మహానుభావులు. రాసి చాలా మంది అందులో ఆ బీజ రహస్యాలను మళ్ళీ వెలికి తీసుకొచ్చి రాశారు. కానీ అందులో 2 భాగాలు ఉంటాయి. బాగా సౌందర్య తెలిసిన వాళ్ళు కనిపెట్టేస్తారు. 41 శ్లోకాలకు ముందు ఒక రకంగా ఉంటుంది, 42 నుంచి తక్కిన శ్లోకాలు ఒక రకంగా ఉంటాయి. ఆ తక్కిన చింపేసినవి 4. ఇవి నువ్వు రాసుకోపో అన్నాడట. ఈయన వచ్చేసి రాశాడు మిగిలిన నుండి. అందుకనే మొదట 41 మార్మిక విద్యాక్రమంలో ఉంటాయి. 41 తర్వాత ఉన్నటువంటి శ్లోకాలన్నీ కూడా అమ్మవారి యొక్క సౌందర్యాన్ని ఆపాదమస్తకము వర్ణించడంలో ఉంటాయి. ఇది 2 విధాలుగా ఉంటుంది ఆ పుస్తకాన్ని చూస్తే.
అందుకని మొదటి భాగాన్ని ఆనందలహరి అంటారు, రెండవ భాగాన్ని సౌందర్యలహరి అంటారు. ఏకంగా ఏకమతం కూడా దాని సౌందర్యలహరి అనేటువంటి పేరు. ఈ విధంగా శంకరుడు ఆ శ్రీ విద్యా తత్వాన్ని తన నవనాడులో ఎలా నింపుకున్నాడో తెలుసుకుంటూ మన ప్రయాణం సాగుతోంది. ఇక్కడ ఒక్కొక్క విషయాన్ని మనం బాగా మనసులో కూడా మీరు ఒక్కొక్కసారి దాన్ని ఆలోచించుకుంటూ వెళ్ళండి. కొంచెం కొంచెం కష్టం అనే వాస్త ఇప్పుడు పాఠంలో ఉన్నది కొంచెం గట్టి పడుతుంది, గమనించండి. ఇక్కడ అద్భుతమైన 4 బ్రహ్మసూత్రాలు ఈరోజు తెలుసుకుంటే శ్రీ విద్య తెలిసిపోయినట్టే. మొదటిది అందరికీ తెలిసినటువంటిది బాగా ప్రజ్ఞానం బ్రహ్మ, ఋగ్వేదంలో ఉన్నది. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే చైతన్యమే బ్రహ్మము. చైతన్యము అంటే కదండి, ఒక వస్తువు కదులుతున్నది అంటే కాలంలో ప్రయాణించుతున్నది అంటే దానిలో చైతన్యం ఉండాలి. చైతన్యం లేకపోతే జడము, చైతన్యం ఉంటే అది చైతన్యం ఉన్నది. కాబట్టి భగవంతుడు కూడా అంటే వైశ్వానరుడి రూపంలో చైతన్యమై మన అందరి శరీరాల్లో ఉంటాడు. ఈ భౌతికమైనటువంటి శరీరాల్లో కూడా చైతన్య రూపంగా ఉంటాడు. అందుకనే ఋగ్వేదము అద్భుతమైనటువంటి మొదటి వాక్కుని ఇచ్చింది మనకు, ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ బ్రహ్మను అర్థం చేసుకోవాలి కదా. బ్రహ్మ పదార్థం అనే ఒక పెద్ద పదార్థం ఉంది కదా, దానికి ఒక చిన్న మెడిసిన్ చెప్తున్నాను, రాసుకోవాలనుకున్నారు. ఆ మొదటిది ప్రజ్ఞానమే బ్రహ్మ. కాస్త మాత్రంగా చదువుకున్న వాళ్ళకి ఏం తెలుస్తాయంటే 2 విషయాలు బాగా తెలుస్తాయండి. మొదటిది పొటెన్షియల్ ఎనర్జీ అంటారు, కైనెటిక్ ఎనర్జీ అంటారు. మన పుస్తకాల్లో, సైన్స్ పుస్తకాల్లో ఉంటాయి. స్థితి శక్తి, గతి శక్తి. ఆ రోజున మన భారత వాంగ్మయం, శాస్త్ర వాంగ్మయం ఎటువంటి అవకాశాన్ని మనకి ఇచ్చింది అంటే స్థితి శక్తిని పరమేశ్వరుడిగాను, గతి శక్తిని అమ్మగాను మనకు అందించింది. అంటే చలనానికి అమ్మ అనేటువంటి రూపాన్ని ఇచ్చింది. ఇప్పుడు మనం ఒక్కొక్క విషయాన్ని మనసులో నిలుపుకోవాల్సి చెప్పుకున్నాం కదా. మొదటిది ప్రజ్ఞానమే బ్రహ్మ. ప్రజ్ఞానం అంటే చైతన్యమే బ్రహ్మ. బ్రహ్మ అంటే ఏది తెలుసుకుంటే తక్కిన విషయాలన్నీ తెలిసిపోతాయో, దేని నుంచి మిగతా అన్ని విషయాలు వచ్చాయో, ఏది ఉండడం ద్వారా మన శరీరం ఈ విధంగా చైతన్యంతో మాట్లాడగలుగుతున్నదో అదే బ్రహ్మ. అది ఎక్కడ ఉన్నదండి? బ్రహ్మ మనకు కనిపిస్తుందా? కనిపించదు. మరి ఎక్కడ ఉంటుంది అంటే పరావాక్ రూపంలో శరీరంలో. పరావాక్కే పశ్యంతి వాక్కుగా, పశ్యంతి వాక్కు మధ్యమా వాక్కుగా, మధ్యమా వాక్కు వైఖరి వాక్కుగా శరీరం నుంచి బయటపడుతుంది. ఎంత సైన్స్ ఉందో లోపల. ఈ విధంగా వాక్కే మొదట బ్రహ్మము, అదే చైతన్యము, దానినే ప్రజ్ఞానం బ్రహ్మ అని ఋగ్వేదం చెప్పింది. ఆ తర్వాత శంకరుడు అద్భుతమైనటువంటి భాష్యాన్ని అందించినటువంటి 2వ వాక్యము అహం బ్రహ్మాస్మి. ఈ విషయం కూడా తెలుసుకుంటేనే శ్రీచక్రం అర్థమవుతుంది. అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మను అని అన్నంత మాత్రాన మనం ఇందాక అనుకున్నాం చైతన్యమే బ్రహ్మ. మరి నేనే బ్రహ్మను అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏదైతే సప్త ధాతువులతో నీ శరీరం నిర్మాణం జరిగిందో, ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నీ శరీరంలోనే ఉన్నాయి. కాబట్టి వాటిలో ఉన్నటువంటి చైతన్యం అంతా నీ శరీరంలోనే ఉన్నది. కాబట్టి నీవే బ్రహ్మ. నాకు ఒక విషయం అర్థం కాదు. అమ్మగారిని ఒక స్పూన్లు చక్కెర ఇవ్వమ్మా అని అడిగాను. అమ్మగారు లోపలికి వెళ్ళి ఆవిడ దగ్గర ఉన్నటువంటి డబ్బాలో ఒక స్పూన్లు చక్కెర నాకు ఇచ్చారు, నేను తీసుకుని వచ్చాను. నేను తీసుకొచ్చిన చక్కెర పేరు మారిపోతుందా? ఇచ్చిన చక్కెరే కదా. అంటే బ్రహ్మము నుంచి ఏదొచ్చినా అది బ్రహ్మమే. కాకపోతే ఇది మాయ. మన చేతిలో ఉన్న చక్కెర మాయ. ఇది నా చక్కెర అనుకుంటా అక్కడ కట్టుకొని పడ్డామంటే చక్కెర నేలపాలి. మాయ కనుక ఒక్కసారి బయటకు వచ్చేసింది అనుకోండి, అది మళ్ళీ భూమిలో వెళ్ళిపోతుంది. ఆ చక్కెర అక్కడ పడిపోతుంది, నెమ్మదిగా భూమి నుంచి ఎక్కడి నుంచి వచ్చిందో తిరిగి అక్కడికి వెళ్ళేటువంటి ఈ యొక్క మాయా ప్రపంచం ఏదైనా ఉందో ఆ మాయా ప్రపంచమే బ్రహ్మ. 2వ వాక్యం మనకు అర్థమైంది కదా. ఇది యజుర్వేదం మనకు అందించింది. మొదటిది ప్రజ్ఞానం బ్రహ్మ, 2వది అహం బ్రహ్మాస్మి. ఆ తర్వాత 3వది
తత్వమసి. ఇది సామవేదం అందించింది. ఇందాక నేను చెప్పాను కదా, అక్కడ చక్కెర డబ్బా ఉంది, అతత్ ఏదైతే ఉన్నదో అతత్ త్వమసి, అది నీలోనే ఉన్నది. అంటే నీ దగ్గరలో చక్కెరలో ఏదైతే ఉన్నదో అక్కడ ఉన్నది. నేను చక్కెర అన్నాను కానీ శంకర భగవత్పాదులు వివేక చూడమణిలో కుండగా చెప్తారు. ఒక ఆయన తీసుకొచ్చాడండి కుండ అక్కడ పెట్టాడు, ఒక ఆయన కుండీ తీసుకొచ్చి పెట్టాడు. మనకు భౌతికంగా చూస్తే కుండ మంచినీళ్లకు, కుండీ మొక్కకు. కానీ రెండు వచ్చినటువంటి మూలం ఏదైతే ఉన్నదో అది బ్రహ్మమైతే, బ్రహ్మ నుంచి వచ్చినటువంటి వివిధ పదార్థములే కుండ. అంటే చాలా మంది అద్వైతం అంటే ఏమనుకుంటారంటే అది ఇది సమానం అని చెప్పడం కాదు, ఈ రెండింటి యొక్క మూలాన్ని తెలుసుకోవడమే అద్వైతం. ఏకం సత్ విప్రా బహుళా వదంతి, ఏకం సత్ విప్రా బహుళా వదంతి. ఉన్న ఒకే ఒక బ్రహ్మాన్ని ఒకరు కుండగా మలిస్తే, ఒకరు కుండీగా మలిస్తే, ఈ కారణమైనటువంటి భగవంతుడు, ఈ క్రియ చేసినటువంటి మానవుడు రెండు బ్రహ్మమే అనేటువంటి చెప్పేటువంటి మూడో వాక్యము సామవేదం నుంచి తీసుకున్నటువంటి తత్వం అసి. తత్వం అసి అది నీలోనే. ఆ తర్వాత అధర్వణ వేదం కూడా మనకు ఒక అద్భుతమైన విషయాన్ని అందించింది. అయమాత్మానం బ్రహ్మ. ఇది కూడా చూడండి, ఆత్మయే బ్రహ్మణ. అంటే ఒక్కొక్క 4 వేదాలు చూడండి, వేదమును విజ్ఞానము అనే పర్యాయ పదం ఉంది. వేదం విజ్ఞానం అంటే మేమెవరు వేదం చదవట్లేదు కదండి, మేమెవరు వేద మార్గంలో వేదాన్ని మేమెవరు అనుష్ఠానించట్లేదు కదండి అని మనం అనుకుంటాం. మనం చదువుతున్న నిత్య శ్రీ సూక్త, పురుష సూక్త మంత్ర పుష్పాలని వేదం నుంచి వచ్చినవే. మనం జరుపుకున్న పండుగలు, మనం అర్చిస్తున్న భగవత్ తత్వాలు, రూపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేదము నుంచి వచ్చినవే. కాబట్టి మనందరం తెలుసో తెలియకనో వేద మార్గంలోనే ఉన్న వాళ్ళము, వైదిక ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి వాళ్ళమే. కాబట్టి ఈ మహావాక్యాలను తెలుసుకోవడం కోసం 4 ఆత్మయే బ్రహ్మ. ఇప్పుడు చూడండి ఇంకా బాగా చెప్తున్నాడు. ఆ తప్పేదో ఉంది కదా, అది నీవే. అది ఎక్కడ ఉన్నది అంటే లోపల ఆత్మస్వరూపంగా ఉంది. ఆత్మ ఎక్కడ ఉన్నదండి? ఆత్మ ఎక్కడ ఉన్నదంటే దీనికి